టాలీవుడ్ టాప్ హీరోల లిస్టులో తప్పకుండా యంగ్ హీరో ఎన్టీఆర్ పేరు కూడా ఉంటుంది. తన డ్యాన్సు, డైలాగ్ డెలివరీ, నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు తారక్. తాతకు దగ్గ మనవడు అనిపించుకున్నాడు. స్వర్గీయ నందమూరి తారక రామారావు పోలికతో పాటు నట వారసత్వాన్ని పునికి తెచ్చుకున్న ఎన్టీఆర్ ఎవరి సపోర్టు లేకుండా స్వయం కృషితోనే పైకొచ్చారని చెబుతారు. అంతటి క్రేజ్ ఉన్న ఈ నందమూరి కుర్రాడికి కేవలం తెలుగులోనే కాకుండా అటు తమిళంతో పాటు విదేశాల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ గురించి తెలియని వారు ఉంటారా అంటే నేనున్నా, నాకు ఎన్టీఆర్ ఎవరో తెలియదు అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు ఒక తమిళ డైరెక్టర్. విషయం ఏమిటంటే సూర్యతో కలిసి సింగం 3 చిత్రానికి దర్శకత్వం వహించిన హరి తాజాగా ఆ సినిమా ప్రమోషన్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన్ను యాంకర్ అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చాడు. మీరు ఎన్టీఆర్తో త్వరలో ఒక సినిమా చేయాలనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందులో ఎంత నిజం ఉంది అని అడగ్గా, ఎన్టీఆరా, ఆయనెవరు అని తెల్లముఖం పెట్టాడు. అంతేకాదు, ఆయన్ను నేనెప్పుడూ చూడలేదు, తనకు తెలియదు అని చెప్పాడు. ఇంకేముంది, ఈ దర్శకుడు చెప్పిన ఆన్సర్కి అందరూ షాక్ అయ్యారు. వరుస హిట్స్తో టాలీవుడ్ నేలుతున్న ఒక స్టార్ తెలియకపోవడమేంటి అని హరిపై తారక్ ఫ్యాన్స్ కారాలు మిరియాలు నూరుతున్నారు. ఒక తమిళ హీరోలనే కాకుండా పక్కన ఉన్న తెలుగు హీరోల గురించి కూడా తెలుసుకోవాలని హరికి సలహా ఇస్తున్నారు. ఇదిలా ఉండగా ఇంతకు పూర్వం ఒకసారి ఎన్టీఆర్ ఇంటర్వ్యూలో చిరంజీవి అంటే తనకెవరో తెలియదు, తనకు తన తాత నందమూరి తారక రామారావు మరియు బాబాయ్ బాలకృష్ణ అనే తెలుసు అని చెప్పాడు. అప్పటి ఆ మాటలకు చిరంజీవి ఫ్యాన్స్ ఎంతగా బాధపడి ఉంటారో ఇప్పుడు తారక్ ఫ్యాన్స్కు తెలిసుంటుంది.